సేమ్ ప్రతిరోజులా ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా కూల్ అయ్యేవి. అందరూ వచ్చారు కానీ ఇష్యూస్ అయితే రిజర్వ్ అవ్వలేదు. సరే ట్రావెలర్స్ కనిపిస్తుందా? ఇది లడాఖ్లోని శాంతి స్తూప. ఇది మోడ్రన్ ఆర్ట్ అంట. ఇందిరాగాంధీ సహకారంతో జపాన్ వాళ్ళు కట్టారంట. లే సిటీ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆడేంది నిప్రా వ్యాలీకి ఉంటుందంట. పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అండి. ట్రావెలర్స్ ఎక్స్పర్ట్స్లో కనిపిస్తున్నారు కదా, అందరూ ఎవరో కాదు మా రైట్ మాస్టర్. అతను ఫాలో అవుతున్నాం. నిప్రా వ్యాలీ మొత్తం డస్ట్ రోడ్ ఉంటుంది అంటున్నాను. బట్ బాగుంది రోడ్ అయితే. ఒక 5 కిలోమీటర్స్ తర్వాత మొత్తం కర్వ్స్ ఉన్నాయి. సూపర్గా పెట్టవచ్చు. ట్రావెలర్స్ షిమ్లా పాస్కి చాలా దగ్గరలో ఉన్న సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. మంచి పనులు ఉన్నాయి. మంచంతా ఉంది. చలి చంపేస్తుంది అసలు. రోడ్డు కూడా బాగాలేదు. సగం గేర్ నుంచి 10 నిమిషాలు వెళ్ళాకున్నాం. ట్రావెలర్స్ చూడండి, కర్దూలంగా పార్ట్స్లో స్నోఫాల్ అవుతుంది. బ్యూటిఫుల్, డేంజరస్ కూడా. స్నోఫాల్ అయ్యి రోడ్ అంతా స్లిప్పర్ అయిపోయింది. ఎలా ఉంటుందో ఇప్పుడు జర్నీ. ట్రావెలర్స్ కార్టూన్లో ఫాల్స్ నుంచి నుబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయంట. లైక్ ఎంత బాగుందో. రోడ్ అయితే చాలా బాగుంది. నుబ్రా వ్యాలీ ఫాల్స్ ఫుల్ ఎక్కువ కలుసుకోకుండా తక్కువ కలుసుకోకుండా కరెక్ట్ మేనేజ్ఫుల్ అమౌంట్లో కలుస్తున్నాం. చూడండి ట్రావెలర్స్ జిప్ లైన్ 1500-2500 అంటే. ట్రావెలర్స్ డిస్కిట్ మోనస్ట్రీ నుబ్రా వ్యాలీ దగ్గర ఉంది. ఇది చాలా హైట్లో ఉంది. దీని చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుంది. సో మీరు వస్తే డెఫినెట్ రండి ఇక్కడికి. ట్రావెలర్స్ నుబ్రా వ్యాలీకి వచ్చాను. శాండ్ డ్యూన్స్ నుబ్రా వ్యాలీ. ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇంకా క్యామెల్ రైడ్ ఉంది. క్యామెల్ రైడ్ 500 అంట. నేను ఎలాగో రాజస్థాన్లో చేద్దాం ఉంటాను కాబట్టి ఇక్కడ చేయాలో లేదా అని ఫిక్స్ అవ్వలేదు. ఇంకా అక్కడ చూస్తే ఏటీవీ రైడ్ ఉంది. ఇంకా అక్కడ ఆర్చరీ ఉంది. ఇక్కడికి వచ్చే రూట్ కూడా చాలా ఆఫ్ రోడ్ లాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 5 కిలోమీటర్స్ వరకు బాగుంది ఆ శాండ్లో వస్తుంటే. చూడండి ట్రావెలర్స్ మంచిగా భోగి మంటలాగా వేసుకొని ఎంజాయ్ చేస్తారు.